హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ పాల తాలికలు. ఈ పాల తాలికలు మన పూర్వీకులు అంటే అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు ఎలా చేస్తారో ఆ విధంగా చేసిన పాల తాలికలు. ఇలా గనక పాల తాలికలు చేసుకుంటుంటే టేస్ట్ అద్దరిపోతుంది. ఒక్కసారి తిన్నారంటే జీవితంలో మర్చిపోలేరు, అంత బాగుంటుంది. దీనికోసం మనం గ్యాస్ పై కన్నా కూడా కట్ల పొయ్యి మీద చేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందుకని కట్ల పొయ్యి కోసం ఇలా రెడీ చేసుకుంటున్నాం. కట్ల పొయ్యి మీద చేయడం వల్ల తాలికలు ఓవరాల్గా బాగా ఉడికి టేస్ట్ బాగుంటుంది. ఈ తాలికలు ఉడికించుకోవడం కోసం ఒక పాత్రని రెడీ చేసుకోవాలి. ఇది మట్టితో చేసిన పాల తాలికల మూత. ఈ మూత తపాలకి ఇలా పెడితే లోపలికి పడిపోకుండా పైన పెడితే నిలబడే విధంగా పాత్రని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. తాలికల కోసం బెల్లాన్ని కరిగించుకొని వేసుకోవాలి. 1/2 కేజీ బెల్లాన్ని కరిగించుకుంటున్నాం మేము. ఎందుకంటే 2 కేజీల తడి బియ్య పిండిని తీసుకున్నాం కాబట్టి ఒక 1/2 కేజీ బెల్లం సరిపోతుంది. ఈ బెల్లంలో చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా పోసుకోవాలి. ఇలా పోసుకున్నాక దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి 10 నిమిషాలు. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా, రాక్ సాల్ట్ కూడా వేసేసుకొని కరిగించుకుందాం. నెక్స్ట్ తాలికల కోసం 2 కేజీల తడి బియ్యం పిండి, జీడిపప్పు, కిస్మిస్, యాలక్కాయలు, 2.5 కేజీల బెల్లం, 4 లీటర్ల పాలు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక 3 లీటర్ల వాటర్ తీసేసుకొని బాగా కాగబెట్టుకోవాలి. బాగా అంటే బాగా కాగాలి, అప్పుడే తాలికలు బాగా ఉడుకుతాయి. ఇందులో నానబెట్టుకున్న ఒక 200 గ్రామ్స్ సగ్గు బియ్యం కూడా వేసేసుకుందాం. తాలికల కోసం తడి బియ్యం పిండిలో ఇందాక కరిగించుకున్న బెల్లం పాకాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లంలో పెద్దగా రాళ్ళు అలాంటివి ఏమీ లేవు కాబట్టి వడగట్టకుండా ఇలా డైరెక్ట్గా పోసేసుకున్నాం. ఈ పిండి బెల్లం పాకం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. సాఫ్ట్గా కలుపుకోవాలి, మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. అవసరమైతే పాలను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా పాలు యాడ్ చేసుకోవడం వల్ల తాలికల టేస్ట్ చాలా బాగుంటుంది. పాలు బదులు వాటర్ అయినా కలుపుకోవచ్చు. వాటర్ కన్నా కూడా పాలు అయితేనే బాగుంటుంది. ఇందులో యాలక్కాయని కూడా వేసేసుకొని సాఫ్ట్గా ముద్దలా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు వాటర్ బాగా కాగాయి. ఈ తపాల మీద పాల తాలికల ప్లేట్ పెట్టేసి ఇందాక ముద్ద చేసుకున్న తడి బియ్య పిండిని తీసేసుకొని బాగా ప్రెస్ చేయాలి. బాగా అంటే బాగా ప్రెస్ చేస్తేనే తాలికలు బాగా వస్తాయి. చాలా బలంగానే ప్రెస్ చేయాలి. ఇప్పుడు చూడండి ఎలా వచ్చాయో తాలికలు. ఇలా పొడుగ్గా బాగా వస్తాయి, పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత మిగిలిన పిండిని కూడా తీసేసుకొని తాలికలను చేసేసుకోవాలి. బాగా ఫాస్ట్గా బాగా బలంగా ప్రెస్ చేయాలి. స్లోగా చేస్తే ముందు వేసి ఉడికి తర్వాత ఉడకుండా ఉంటాయి. అందుకని బాగా ఫాస్ట్గానే వీటిని ప్రెస్ చేయాలి. మధ్యలో ఒక గరిటె తీసుకొని లోపల నెమ్మదిగా కలపాలి. ఇలా కలపకపోతే లోపల పాల తాలికలు ఉండలు కడతాయి. ఇలా పాల తాలికలు చేసుకోవడం తెలియక చాలామంది రెడీమేడ్గా తెచ్చుకొని తింటున్నారు. కానీ ఈ టేస్ట్ మాత్రం అస్సలు రాదు వాటికి. ఇలా చేస్తేనే పాల తాలికల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పాల తాలికలు చేసుకోవడం కోసం పాల తాలికలు చేసే మురుకులు కూడా వస్తున్నాయి. అవి బయట దొరుకుతాయి. అలా కూడా బాగానే ఉంటుంది. ఇలా మిగిలిన పిండిని కొంచెం స్టాక్ చేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఈ పిండిలో వాటర్ కానీ పాలు కానీ యాడ్ చేసుకోవాలి. పాలు కలుపుకుంటేనే బాగుంటుంది కాబట్టి పాలే కలుపుకోవాలి. ఇలా పాలు కలుపుకున్నాక పల్చగా చేసుకోవాలి. వీటిని ఇలా పల్చగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం.
పొయ్యి మీద పాల తాలికలు ఉడికాయో లేవో ఒకసారి కలుపుకొని చూసుకోవాలి. ఈ పాల తాలికలు ఇంకా కాసేపు ఉడికించుకుంటే బాగా ఉడుకుతాయి. మేము ఈ పాల తాలికలు స్టార్ట్ చేసాక వర్షం పడడం స్టార్ట్ అయింది. అయినా కూడా మేము ఆపకుండా పాల తాలికలని చేసాము. ఇలా చల్లగా వర్షం పడుతుంటే వేడివేడిగా పాల తాలికలు తింటూ బాగా ఎంజాయ్ చేశాను. పాల తాలికలు ఉడికాక బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. ఈ బెల్లం కరిగేలాగా ఒక 10 నిమిషాలు ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందాక పిండిలో పాలు కలుపుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకొని రాక్ సాల్ట్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకోవాలి, లేకపోతే తాలికలు విరిగిపోతాయి. ఇలా కలుపుకున్నాక పొయ్యి మీద నుంచి దించేసుకోవాలి. వేడివేడిగా పాల తాలికలు రెడీ అయిపోయాయి. ఈ పాల తాలికలను కాగబెట్టుకున్న పాలు పోసుకోవాలి. కాగబెట్టుకున్న పాలు పోసుకోవడం వల్ల పాల తాలికలు నెక్స్ట్ రోజు కూడా ఉంటుంది పాడవకుండా. అదే పచ్చి పాలు పోసేసుకుంటే నెక్స్ట్ రోజుకి నిల్వ ఉండదు. ఇందులో జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసుకుందాం. జీడిపప్పుని వేయించుకొని వేసుకుంటేనే బాగుంటుంది. ఈ పాల తాలికలకి కాంబినేషన్ నెయ్యి, ముద్దపప్పు. ఇష్టం ఉంటే వాడుకోవచ్చు, లేకపోయినా పర్లేదు, ఇలాగైనా తినేయచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు పాల తాలికల్ని ఒక గిన్నెలో సర్వ్ చేద్దాం. ఎంతో టేస్టీగా ఉండే పాల తాలికలు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. సేమ్ ఈ ప్రాసెస్లోనే చేస్తేనే పాల తాలికల టేస్ట్ సూపర్ ఉంటాయి. స్వీట్ తినని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు, అంత బాగుంటుంది. మన పూర్వీకుల ట్రెడిషనల్ వంటకం మనం కూడా చేద్దాం. ఇలా కాకపోయినా కూడా రెడీమేడ్గా పాల తాలికల మురుకులు దొరుకుతాయి. సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.